జిల్లాలో అవి చేసి సుప్రీంకోర్టు పోయి ఆర్డర్ తీసుకొచ్చి మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో ఈ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా కూడా అందరం మేము చేస్తాం కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి సార్ సమక్షంలో కూడా జైలు కావడానికి వచ్చేది. ముఖ్యంగా గవర్నమెంట్ నిజంగా కూడా గుడులకు బడులకు అన్ని మంచి చెడులకు కూడా గ్రామాలలో మనం ముందుంటాం. మనం చెప్తే కూడా నిజంగా అన్ని కుల మతాలతో మన సంబంధాలు ఉంటాయి. మనకు అన్ని కులాలు అన్న అక్క చెల్లి మామ అంటూ అందరినీ వరుసలు పెట్టి పిలుస్తాం. అందరితో ప్రేమతో మనం ఉండేవాళ్ళం కాదు. కాబట్టి ఊళ్ళో ఉన్న దాదాపుగా చాలా ఓట్లను కూడా మనం ప్రభావితం చేయగలం. నిజంగా కూడా మనకు 5 సంవత్సరాలకి ప్రభుత్వం ఉంటుంది. అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వారు మన మహబూబాబాద్ జిల్లా వాసి కావడం మనకు సంతోషకరం, గర్వకారణం. ఎన్నో 70 సంవత్సరాల నుంచి కూడా మన తెలంగాణ నుంచి కానీ మన మహబూబాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రిగా బొంగుల రామకృష్ణరావు కాలంలో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఆ అవకాశం, ఆ అదృష్టం మన మహబూబాబాద్ దక్కింది. కాబట్టి మన ఒకటే ఒక గర్వకారణం. ఈ రోజు మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రేవంత్ రెడ్డి గారి గౌరవం పెరుగుతుంది. మన పెద్దలు కృష్ణరావు గారు కూడా దీనికి అధ్యక్షులు వహించి ఈ రోజు నిజంగా కూడా మా జిల్లాలందరూ కూడా నీ ఓటేశారు అని పార్టీకి గౌరవం పెరుగుతుంది. మన పట్టణ అభివృద్ధి చెందుతుంది, మన జిల్లా అభివృద్ధి చెందుతుంది. మన పిల్లల భవిష్యత్తు కూడా మంచి పారిశ్రామిక మంచి అన్ని ఇండస్ట్రీస్ కూడా చేస్తారు. ఆయన కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనందరికీ కూడా ఉపయోగపడే విధంగా మన ముఖ్యమంత్రి గారిని బలపరుచుకుంటూ ఇక్కడ పార్లమెంట్ స్థానంలో అన్ని పక్కకు పెట్టి మన వంశీచంద్ర రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారి దూతగా వారు పంపించినట్టుగా మన అందరం గెలిపించాలని చెప్పి మేము మనవి చేస్తా ఉన్నాను. ఈ ఎన్నిక మన భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఎన్నికగా భావించి మీరందరూ కూడా మన భవిష్యత్తుని కాపాడడానికి మన పాలమూరుని గెలిపించనికే, నన్ను కాంగ్రెస్ ను గెలిపేనికే కాదు, మన పాలమూరుని గెలిపేనికే మీరందరూ కూడా పాటుపడాలని ఆ బాధ్యత మీరు తీసుకోవాలని నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ప్రజాస్వామ్య పాత్ర చేసింది చెప్పి ఇలా మళ్ళీ పోయి అంటే రాష్ట్రంలో సమసమాజ స్థాపన చేస్తా, బహుజన ఉద్ధరిస్తాని గొప్ప గొప్ప మాటలు చెప్పి ఇలా మళ్ళీ ఆత్మవంచన చేసుకుని ఆత్మగౌరవం మళ్ళీ అదే కేసీఆర్ ఓట్లాడుతూ ఉంటే అదే అభ్యర్థుల పరంగా చూసినా పార్టీకి ఓట్లు ఎదుర్కోలేదు. కాబట్టి వీళ్ళందరూ కూడా మీరు మీతో పాటుగా బంధుమిత్రులందరూ కూడా జిల్లాలో కాదు రాష్ట్రంలో ఎక్కడున్నా ఒకరికొకరు అందరూ ఫోన్ చేసుకొని ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సినటువంటి నైతిక బాధ్యత మనందరిపై వాస్తవాన్ని గమనించి నా కోసమో ఇంకో కోసం కాకుండా తప్పకుండా మీకోసం మన పాలమూరు భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం గొప్ప రాష్ట్రం దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారికి రావాల్సిన చారిత్రక అవసరం ఉంది ఈనాడు. లేకపోతే ఇలా రిజర్వేషన్ ఎక్కేస్తా అంటున్నాడు. 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేసి రిజర్వేషన్ చేసి మళ్ళీ మనవాద సిద్ధాంతం తీసుకొచ్చే కార్యం చేస్తాను. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ప్రభుత్వం మీది, ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఇక్కడ మీరు కూడా అందరూ కూడా శాసనసభ్యులైన చైర్మన్ అందరూ మీకు అండగా ఉంటుంది. ఖచ్చితంగా అందరికీ కలిసి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీకి చేయకూడదు ఓటాలు వేయి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరొకసారి తప్పకుండా మంచి భవిష్యత్తు కోసం అందరూ పెద్ద మనసు చేసుకొని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. పెద్దలు కూతురు వదనలు. ఎందుకంటే గౌడ మీటింగ్కు వచ్చి హాజరై